2026 సంవత్సరానికి సంక్రాంతి సీజన్ రూపంలో కిక్ స్టార్ట్ దొరికింది. సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారితో ఓ సూపర్ హిట్ కొట్టేశారు. తన కెరీర్ లోని అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇది. ఈ సంక్రాంతికి ఇదే పెద్ద హిట్. ఇక యువ హీరోలు నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ కూడా విజయాల బాట పట్టారు. ఈ మూడు సినిమాలతో టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. 2025లో వరుస పరాభవాలకు ఈ సీజన్ బ్రేక్ వేసినట్లు అనిపించింది. ఈ స్ఫూర్తి ఈ ఏడాదంతా కొనసాగాలని చిత్రసీమ భావిస్తోంది. ఈ మూడు సినిమాల విజయాల్ని ఓసారి విశ్లేషించుకుంటే ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మూడింటిలోనూ పెద్ద కథలేం లేవు, అదిరిపోయే సెటప్లు కూడా లేవు, కానీ విని ఎరుగని హీరోయిజం కూడా కనపడలేదు. ఉన్నదల్లా వినోదమే, స్వచ్ఛమైన వినోదం. కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే విషయం ఈ మూడు సినిమాల్లో కనిపించింది. అందుకే చాలా కాలం తర్వాత కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు తరలి వస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ టీవీలకు, ఓటీటీలకు అతుక్కుపోయారు అనే బెంగని ఈ మూడు సినిమాలు కాస్త తీర్చేశాయి. మంచి కంటెంట్ ఇస్తే వాళ్ళు థియేటర్లకు వస్తారన్న భరోసా కలిగింది. రాజాసాబ్లో మిస్ అయింది కూడా ఆ వినోదమే. మారుతికి ఫన్ పండించడంలో మంచి కమాండ్ ఉంది. తను అలాంటి సీన్లు రాయగలడు కూడా. కానీ హారర్, ఫ్యాంటసీ లాంటి జోడు గుర్రాల స్వారీలో వినోదాన్ని పక్కన పెట్టేశారు. రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి కూడా ఫన్ టోన్ లో సాగిన సినిమానే. కాకపోతే ఆ ఫన్ సరిపోలేదు. పైగా ఇంత హెవీ కాంపిటీషన్ లో అస్సలు ఆనలేదు. అందుకే తక్కువ మార్కులు పడ్డాయి. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాల విజయాల కథలకు దర్శకులకు ఓ రాంగ్ మెసేజ్ ఇచ్చాయేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ అంటే వరల్డ్ బిల్డింగ్లు, సెట్లు, భారీ సెటప్లు అనే భ్రమలో పడిపోయారు. రక్తం, హింస మరింత ఎక్కువైపోతున్నాయి. అవన్నీ పక్కన పెట్టి సింపుల్ కథలు చెప్పినా జనం చూస్తారన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ఫ్యామిలీ ఆడియన్స్ అసలు సినిమాలకు ఎందుకు రావడం లేదు అనేది విశ్లేషించుకుంటే ఖచ్చితంగా మంచి సినిమాలు వస్తాయి. జనం విరగబడే ఫన్ ఏం కోరుకోవడం లేదు. సరదాగా కాసేపు బయట ప్రపంచాన్ని మర్చిపోయి తృప్తిగా ఆస్వాదిస్తే చాలు. ఈ పండుగ సినిమాలు వాటి విజయాలు చెప్పిన సంగతి కూడా అదే. ఫ్యామిలీ కథలు, ఎంటర్టైన్మెంట్స్ అనే జోనర్లు పక్కన పెట్టేసిన దర్శకులు ఇప్పుడు ఆ జోనర్ ని తట్టి లేపాల్సిన అవసరం కనిపిస్తోంది. సంక్రాంతి సీజన్ వల్లే ఈ సినిమాలు ఆడాయా అంటే అది ఒట్టి మాటే. సంక్రాంతి సీజన్ అనేది ఓ బూస్టప్ మాత్రమే, అదో అడ్వాంటేజ్ మాత్రమే. ఏ సీజన్ లో ఇలాంటి సినిమాలు వచ్చినా జనం చూస్తారు. పండగ కాబట్టి ఇంకాస్త ఎక్కువ మంది చూశారు. పండక్కి వచ్చేవన్నీ వినోదాత్మక కథలే కాబట్టి ఈసారి ఆ పప్పులేం ఉడకవు అనుకున్నారంతా. కానీ ఈ జానర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా చూస్తామన్న భరోసానిచ్చారు ప్రేక్షకులు. వినోదాత్మక సినిమాల కెపాసిటీ కూడా అదే. ఇక నుంచి సంక్రాంతి పండుగ అనగానే ఫ్యామిలీ డ్రామాలు తప్పకుండా గుర్తొస్తాయి. 2027 కూడా పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ సినిమాలే వస్తాయేమో అనిపిస్తుంది. పండుగని కాదు, మధ్య మధ్యలోనైనా ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే థియేటర్ని మర్చిపోతున్న ఓ వర్గాన్ని మళ్ళీ ఇటువైపు తరలించే శక్తి ఎంటర్టైన్మెంట్ కి ఉంది. ఫ్యామిలీ డ్రామాలకి మాత్రమే ఉంది కాబట్టి అలా చేయాలి.